ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పటికే డెల్ నుంచి వచ్చినటువంటి కాంపాక్ట్ డెల్ ఇన్స్పిరాన్ వీళ్ళ పాపులర్ సిరీస్ ఇది. దీనికి సంబంధించి 5430 మోడల్. ఇది డే టు డే రెగ్యులర్ లైఫ్ కి, స్టూడెంట్స్ కి, అలాగే కోడింగ్ రాసే వాళ్ళు ఉంటారు సరే వాళ్ళందరికీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్, ఇన్ఫాక్ట్ ఈజీ టు క్యారీ కూడా. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే ఒక షార్ట్ రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. బాక్స్ లో 65 వాట్స్ కి సంబంధించి ఒక చార్జర్ అలాగే ల్యాప్టాప్ అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం తో డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదంతా కూడా సస్టైనబుల్ మెటీరియల్ అంటే రీసైకిల్డ్ మెటీరియల్ తో యూజ్ చేశారు. సాధారణంగా మనకి ఈ డెల్ ఏదైతే ఉందో దీని బ్రాండింగ్ లోగో ఏదైతే ఉందో ఎంబోస్డ్ గా రావడం జరుగుతుంటుంది. బట్ దీన్ని కూడా ఈసారి డైరెక్ట్ గా అల్యూమినియం మీదే ఎన్గ్రీవ్ చేసినట్లున్నారు. సో ఇది ఒక మంచి విషయం. అండ్ దీంతో పాటు బాటమ్ మీరు చూసారంటే ఇదంతా కూడా పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. టఫ్ అండ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇది కూడా సస్టైనబుల్ మెటీరియలే. ఇక ఇక్కడ రెండు పెద్ద పెద్ద వెంటిలేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఎయిర్ ఇంటేక్ కోసం. అలాగే ఇక్కడ బాటమ్ మీకు రెండు స్పీకర్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాంగ్ సైడ్ విత్ రబ్బరైజ్డ్ ఫుట్ సహాయంతో. అంటే గ్లాస్ మీద కానీ టేబుల్ టాప్ మీద కానీ మీరు ప్లేస్ చేసినా కానీ ఇది అటు ఇటు మూవ్ అవ్వటం, డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా ప్రాపర్ గా మీరు దీని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రైట్ సైడ్ మీకు ప్రాపర్ SD కార్డ్ స్లాట్ ని అండ్ అట్ ద సేమ్ టైం USB 3.2 Gen 1 అయితే యూజ్ చేశారు. మాక్సిమం దీని ద్వారా మీరు 5 Gbps స్పీడ్ దాకా డేటా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అలాంగ్ సైడ్ విత్ 3.5 ఆడియో జాక్. ఇక లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే పవర్ బ్యారియర్ పిన్ ని, అదేనండి రెగ్యులర్ చార్జర్ ని, అండ్ దీంతో పాటు ఒక నోటిఫికేషన్ లైట్ అండ్ HDMI 1.4 ని మనకు ప్రొవైడ్ చేశారు. ఒకవేళ ఎక్స్టర్నల్ డిస్ప్లే మీరు పెట్టుకొని యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే అలాంగ్ సైడ్ విత్ USB 3.2 Gen 1. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి 5 Gbps దాకా డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ ఒక థండర్బోల్ట్ 4 అప్ టు 40 Gbps దాకా మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీని ద్వారా చార్జ్ లేదన్నట్లయితే ఎక్స్టర్నల్ మానిటర్స్ ను కూడా అప్ టు 4K దాకా మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి సింగిల్ ఫింగర్ తోటి కూడా దీన్ని అయితే మనం లిఫ్ట్ చేయగలుగుతున్నాము ఎలాంటి ప్రాబ్లం లేకుండా, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ ఇది ఓపెన్ అయ్యేటప్పుడు కూడా మీరు ఇక్కడ కింద చూసారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా ల్యాప్టాప్ అనేది కొంచెం పైకి లిఫ్ట్ అవడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి ఏదైతే హీట్ ఇంటేక్ కింద బాగా తీసుకొని హీట్ ఎగ్జాస్ట్ కూడా మనకి బయట నుంచి ఎక్స్పెల్ అవుతూ ఉంటుంది కాబట్టి లిడ్ ద్వారా మీకు బెటర్ థర్మల్స్ అయితే ఇది మేనేజ్ చేయగలదు. బిల్డ్ క్వాలిటీ విషయంలో డెల్ కన్నా బెటర్ గా ఎవరు చేయలేరని నా అభిప్రాయం. ముఖ్యంగా విండోస్ పార్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే. అండ్ లోపల ఓపెన్ చేయగానే ఇదంతా కూడా మెటీరియల్ ఏదైతే ఉందో మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ 14 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్క్రీన్ అయితే ఇచ్చారు. ఎస్, ఇది కాంపాక్ట్ సైజ్ ఉన్నటువంటి ల్యాప్టాప్. అండ్ ఓబెల్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. ఈవెన్ కీ ట్రావెల్ కూడా బానే ఉంది. అండ్ దీంతో పాటు కీస్ యొక్క సస్టైనబిలిటీ కూడా బాగుంటుంది. బ్రాండ్ క్లెయిమ్ చేయడం ఇక్కడ కీస్ అప్రాక్సిమేట్లీ 1 మిలియన్ టైమ్స్ దాకా మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు అంట. అంటే ఆరామ్స్ 5 నుంచి 6 సంవత్సరాలు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఈవెన్ ఈ లిడ్ యొక్క ఓపెన్ క్లోజింగ్ కూడా అప్రాక్సిమేట్లీ మీకు 20,000 టైమ్స్ మీరు ఓపెన్ చేసి క్లోజ్ చేసినా కానీ లిడ్ అనే డ్యామేజ్ అవ్వదని అంటున్నారు. యావరేజ్ యూసేజ్ లో చూసుకున్నా గానీ మీకు ఆరామ్సే 3 to 4 ఇయర్స్ పాటు పక్కాగా ఈ ల్యాప్టాప్ వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఓవరాల్ గా టోటల్ ఈ ల్యాప్టాప్ యొక్క వెయిట్ వచ్చేటప్పటికి 1.59 kg అంతే. అంటే సుమారుగా కేజీన్నర. లైట్ వెయిట్, చాలా ఈజీగా కాంపాక్ట్ ఎక్కడికంటే అక్కడికి చాలా సునాయాసంగా ఈవెన్ సింగిల్ హ్యాండ్ తో కూడా దీన్ని అయితే క్యారీ చేయొచ్చు. సో ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కలర్ ఏదైతే ఉందో ప్లాటినం సిల్వర్ అండ్ దీంట్లో మరొక కలర్ బ్లాక్ కూడా ఉంటుంది. దానికన్నా ఇది చూసుకోండి, ఇది మీకు కొంచెం బెటర్ అలాగే ప్రీమియం లుక్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ మనకి 14 ఇంచెస్ స్క్రీన్ కాబట్టి సో దీంట్లో మీకు నంబర్స్ కి సంబంధించినటువంటి కీప్యాడ్ అయితే రాదు. సో ఇక్కడ మనం ఇది అడ్జస్ట్ అవ్వాలి. అఫ్ కోర్స్ పర్వాలేదు, పైన మనకి నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో యూస్ చేసుకున్నప్పుడు బానే ఉంది. ఈవెన్ టైప్ చేసినప్పుడు ఫీల్ కూడా బానే ఉంది. ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మనకు వచ్చినప్పటికి బ్యాక్ లైట్ కీ అయితే ప్రొవైడ్ చేశారు. నైట్ టైం మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ ఏదైనా వర్క్ చేస్తున్నా కానీ మన పక్కన పార్ట్నర్స్ ని డిస్టర్బ్ చేయకుండా దీని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ట్రాక్ ప్యాడ్ కూడా బిగ్గర్ గా అండ్ ఫ్లెక్సిబుల్ గా చాలా నీట్ గా ఇచ్చారు. అఫ్ కోర్స్ గ్లాస్ దాంతో కంపేర్ చేశారు అన్నట్లయితే ఇక్కడ ఈ ట్రాక్ ప్యాడ్ అంత పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనే నా అభిప్రాయం. దీంట్లో మనకి డెడికేటెడ్ ఫింగర్ ప్రింట్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు ఈజీ టు అన్లాక్ కోసం. అండ్ దీంట్లో మరొక మోడల్ కూడా ఉంది అనుకుంటా, దాంట్లో వితౌట్ ఫింగర్ ప్రింట్. అందులో మీకు ప్రైస్ అనేది కొంచెం తక్కువగా రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు వచ్చేటప్పటికే 14 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ WVA డిస్ప్లే అన్నారు. అంటే యాక్చువల్ గా వైడ్ యాంగిల్ డిస్ప్లే అంటాం, IPS డిస్ప్లే అని అంటాం సార్. అట్లాగే ఇది కూడా WVA అనేది ఒక కేటగిరీకి సంబంధించింది. అంటే ఎనీ డైరెక్షన్స్ లో మీకు చూసినా గానీ ఎక్కడ నెగిటివ్ లెస్ గా అంటే ఎలాంటి నెగిటివ్స్ రాకుండా ప్రాపర్ గా మీకు పిక్చర్ అయితే కనపడడం జరుగుతుంది. ఇదంతా కూడా యాంటీ గ్లేర్ కోటింగ్
లైటింగ్ తోటి మనకు రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ ట్యూబ్ లైట్ దగ్గర మీరు వర్క్ చేస్తున్నా కానీ ఆ రిఫ్లెక్షన్స్ అనేవి మీకు ఇందులో కనపడవు. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఫుల్ హెచ్డీ లో వీడియోస్ ఇట్లాంటి వాటన్నిటి కూడా మనం వాచ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ డిస్ప్లే యొక్క క్వాలిటీ కూడా బానే ఉంది. బట్ దీంట్లో మనకి కేవలం 250 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ మాత్రం మనకు ప్రొవైడ్ చేశారు. ఇండోర్ లైటింగ్ కండిషన్స్ లో ఓకే, బట్ ఎప్పుడైతే మనం అవుట్డోర్ లోకి వెళ్తామో అక్కడ మీకు కొంచెం ప్రాబ్లమాటిక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ మీకు కావాల్సినటువంటి కాంటెంట్ మొత్తాన్ని కూడా మీరు ఫుల్ హెచ్డీ లో వాచ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి టోటల్ 180 డిగ్రీస్ అయితే ఓబల్ కాదు, జస్ట్ ఇంతవరకు వస్తుంది. అరౌండ్ 135-140 డిగ్రీస్ యాంగిల్ దాకా మీకు ఇది రావటం జరుగుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మనకు వచ్చేటప్పటికి 16:10, సాధారణంగా మనం 16:9 మాత్రం చూస్తుంటాం రేషియో, స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో. దీంట్లో 16:10 ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ గా మరింత బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ని మనం అయితే దీని ద్వారా పొందొచ్చు. వీడియో ఒకటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఇందులో మీకు డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ తో పాటు స్పెషల్ ఆడియో సపోర్ట్ ను కూడా మనం తీసుకొచ్చారు. ఎంత వాటేజ్ ఏంటి అనేది మాత్రం వీళ్ళు ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. అండ్ అంతేకాదు దీంట్లో మనకు బ్లూ లైట్ సర్టిఫికేషన్, టీవీ రిహన్ లైన్ సర్టిఫికేషన్ కూడా తీసుకొచ్చారు. సో హార్మ్ఫుల్ బ్లూ రేస్ ఏవైతే వాటిని ఇది ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ చేస్తుంది. ఈవెన్ నైట్ టైమ్ లో లేదన్నట్లయితే హై బ్రైట్నెస్ ఎక్కువగా మీరు ల్యాప్టాప్ లో స్క్రీన్ ఆన్ టైం మీరు చూస్తున్నా గానీ మీకు ఇది ఎలాంటి హామ్ అయితే కలిగించదు. ఇక దీనిలో ఓఎస్ విషయానికి వచ్చారంటే విండోస్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ 2021 ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. మ్యాక్ఫీ 15 months ఆఫ్ యాంటీ వైరస్ ను కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం స్మూత్ గా, ఆఫ్ కోర్స్ దీని గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ మెంట్ ఫర్ దట్. అండ్ ఒకవేళ మీరు కనుక స్టూడెంట్ అయినట్లయితే మీ ప్రాజెక్ట్ వర్క్స్ కోసం కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే కోడింగ్ పర్పస్ కావచ్చు, అండ్ డే టు డే లైఫ్ లో ఎలాంటి టాస్క్ అయినా కానీ ఇది చాలా సునాయాసంగా అయితే హ్యాండిల్ చేయగలదు. మొదటిగా ఇక్కడ మీరు బెజల్స్ చూసారు అన్నట్లయితే ఇక్కడ బెజల్స్ కూడా సైడ్స్ ఆల్మోస్ట్ చాలా థిన్ అని చెప్పొచ్చు. ఈవెన్ టాప్ అండ్ బాటమ్ లో కొంచెం బిగ్గర్ గా అనిపిస్తుంది. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఇవాళ రేపు మనం చూస్తున్నటువంటి ల్యాప్టాప్స్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక ఇక్కడ నథింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ దీంట్లో టాప్ మీరు చూసారు అన్నట్లయితే ఒక వెబ్ కెమెరా కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి 720p కాదు, యూజువల్ గా అన్ని బ్రాండ్స్ పెద్ద పెద్ద ల్యాప్టాప్స్ కూడా 720p మాత్రం ఇస్తున్నారు. ఇక్కడ 1080p రెజల్యూషన్ అటువంటి వెబ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు గనక ఆఫీస్ మీటింగ్స్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, సో అలాంటి వాటన్నిటికీ కూడా ఇది చాలా సునాయాసంగా మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి ప్రైవసీ షట్టర్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో బేసిక్ గా ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ అవసరం లేదు అని అనుకున్నప్పుడు, మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఈ షట్టర్ ని క్లోజ్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక అక్కడ వర్క్ చేయదు. అండ్ ఇంతే కాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ మైక్రోఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ గా దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్, లేదా మీరు ఇంట్లోనో ఆఫీస్ లో ఉన్నప్పుడు ఏసీ లేదా ఫ్యాన్ సౌండ్స్ ఉంటుంది చూసారా, వాటిని మాక్సిమం ఇదైతే కట్ ఆఫ్ చేయగలదు. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో ఒకసారి మనము వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో నేను ఇంటర్నల్ కెమెరా ద్వారా రికార్డ్ చేస్తాను అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఆడియో క్వాలిటీని నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ ల్యాప్టాప్ కెమెరాస్ అన్నిటిలో కూడా ఇన్ఫాక్ట్ ఇంత బెటర్ క్వాలిటీ ఆఫ్ కెమెరాను చూడటం నేనైతే వెరీ ఫస్ట్ టైం ఐఎమ్ ఇంప్రెస్డ్ అబౌట్ దిస్ క్వాలిటీ. సో రెగ్యులర్ గా డే టు డే లైఫ్ లో మీ ఆఫీస్ పర్పస్ కావచ్చు, లేదా ఆన్లైన్ బ్రీఫింగ్స్ కావచ్చు, లేదన్నట్లయితే జూమ్ మీటింగ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికి ఇది పర్ఫెక్ట్ అని అంటాను. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 57 వాట్ అవర్ బ్యాటరీని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ 65 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మీకు 2 రకాల చార్జర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి బ్యారియల్ కనెక్టర్ పోర్ట్, అదేనండి రెగ్యులర్ ఛార్జింగ్ పిన్ అంటాం చూసారా, సో దాని ద్వారా వచ్చేటువంటి పోర్ట్. దానికన్నా టైప్ సి ప్రిఫర్ చేయండి, అది కొంచెం మీకు బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ రెండిట్లో ఛార్జింగ్ స్పీడ్స్ అయితే సేమ్ గా ఉంటాయి. 0 to 80% ఆఫ్ ద ఛార్జ్ అవ్వడానికి ఇందులో మీకు జస్ట్ కేవలం 60 minutes ఆఫ్ టైం పడుతుంది. బట్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి డెల్ కి సంబంధించినటువంటి యాప్ ఉంటుంది సరా, సో దాన్ని మీరు ఓపెన్ చేసి పవర్ ని సెలెక్ట్ చేసుకొని అందులో మీకు ఇక్కడ డైనమిక్ పవర్ చార్జ్ పాలసీ అని ఉంటారు, దాన్ని ఆఫ్ చేసి ఎక్స్ప్రెస్ ఛార్జింగ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ మీకు ఫాస్ట్ గా ఛార్జ్ అవడం జరుగుతుంది. బట్ డైనమిక్ ఛార్జింగ్ ఫీచర్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీ బ్యాటరీ యొక్క హెల్త్ ఏదైతుందో మరింత బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. బ్యాకప్ విషయానికి వచ్చారు అంటే 14 inches స్క్రీనే కాబట్టి మీకు ఆరామ్సే, అంటే మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా కానీ అరౌండ్ 4.5 to 5 hours ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. లేదు మీరు కాంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు అలాంటివి అన్నట్లయితే కనుక అరౌండ్ 6 to 7 hours దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నేను థర్మల్స్ లో అలాగే మల్టీ టాస్కింగ్ రన్ చేసినప్పుడు నాకు వచ్చినటువంటి రిజల్ట్స్ అయితే ఇవి. ఒకవేళ మీరు కనుక ఎడిటింగ్ పర్పస్ లేదా ఫోటోషాప్ రన్ అయితే బట్ ఎడిటింగ్ పర్పస్ ఇట్లాంటివి చూస్తున్నారు అన్నట్లయితే కనుక బెటర్ టు గో ఫర్ హైయర్ వేరియంట్స్, అది మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో మెయిన్ ప్రాసెసర్, ర్యామ్, రోమ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి వచ్చేటప్పటికి ఇంటెల్ i5 13th generation ప్రాసెసర్స్ తో మనకు రావడం జరుగుతుంది. i5 అలాగే i7 రెండు ఉంటాయి, దాంట్లో కూడా 13 సిరీస్. సో 13 సిరీస్ రీసెంట్ వే కాబట్టి కొంచెం మీకు ఇది ఎక్స్పెన్సివ్ సైడ్ గా మీకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసినటువంటి ల్యాప్టాప్ ఏదైతే ఉందో i355U ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా డిజైన్ చేసినటువంటి చిప్ సెట్ అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 5 GHz గా రావడం జరుగుతుంది. డే టు
డే లైఫ్ లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ ఎలాంటి టాస్క్ అయినా కానీ చాలా సునాయాసంగా ఇది హ్యాండిల్ చేయగలదు. ఎక్సెప్ట్ వీడియో ఎడిటింగ్ లేదన్నట్లయితే హెవీ గేమింగ్ ఉంటుంది చూసారా, వాళ్ళకి ఇది పెద్దగా నేను సజెస్ట్ చేయదగ్గ ప్రోడక్ట్ అయితే కాదు. అఫ్ కోర్స్ ఇది హ్యాండిల్ చేయగలదు, బట్ ఇంకా మీకు బెటర్ ఉన్నాయి, మార్కెట్ లో అవైలబుల్ చాలానే ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 16 GB ఆఫ్ ర్యామ్, బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి 8 GB నుంచి స్టార్ట్ అవడం జరుగుతూ ఉంటుంది. LPDDR5 అలాగే 4800 MHz క్లాక్ స్పీడ్ తో ఉన్నటువంటి ర్యామ్స్ అయితే మనం తీసుకొచ్చారు. అండ్ ఇదే కాదు 512 GB కి సంబంధించినటువంటి NVMe SSD స్టోరేజ్ తో మనకి రావడం జరుగుతుంది. అప్ టు 1 TB దాకా వెళ్ళడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ మీరు ర్యామ్ అండ్ రోమ్ చూస్ చేసుకునే దాన్ని బట్టి వీటి ప్రైసింగ్ అనేది సుమారుగా 63,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకుని 74,000-75,000 రూపాయల దాకా వెళ్ళడం జరుగుతుంటుంది. మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండదు, ఇంటెల్ కి సంబంధించినటువంటి ఐరిస్ X గ్రాఫిక్స్ ని మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక కనెక్టివిటీ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్టయితే దీంట్లో మనకు వచ్చేటప్పటికి Wi-Fi 6E టెక్నాలజీ అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై టెక్నాలజీతో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇందులో సినీబెంచ్ R23 స్కోర్స్ విషయానికి వచ్చారంటే సింగిల్ కోర్ లో వచ్చేటప్పటికి అరౌండ్ 1600 దాకా, అలాగే డ్యూయల్ కోర్ లో వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 6500 దాకా మనకు స్కోర్ చేయడం జరిగింది. గిగ్ బెంచ్ స్కోర్స్ లో విషయానికి వచ్చారు అంటే అరౌండ్ 1600 దాకా, అలాగే డ్యూయల్ కోర్ లో వచ్చేటప్పటికి 7700 దాకా మనకు రావడం జరిగింది. అలాగే పీసీ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఫుల్ గా నేను ఏదైతే చార్జ్ పెట్టి అండ్ అట్ ద సేమ్ టైం హై పెర్ఫార్మెన్స్ మోడ్ లో పెట్టి దీన్ని అయితే నేను చెక్ చేశాను. అరౌండ్ 5200 దాకా, ఒకవేళ లేదు మీరు బ్యాటరీస్ రిమూవ్ చేసేసి లో పెర్ఫార్మెన్స్ మోడ్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 3200-3300 ప్లస్ దాకా మనకు రావడం జరుగుతుంది. ఓవరాల్ గా ఆ బడ్జెట్ సెగ్మెంట్ కి ఆ పెర్ఫార్మెన్స్ యొక్క స్కోర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అని నేను అంటాను. అండ్ ఈవెన్ దీన్ని మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే జనరల్ రెగ్యులర్ గా పెర్ఫార్మెన్స్ వైడ్ గా లేదన్నట్లయితే బెంచ్ మార్క్ స్కోర్స్ చేసినప్పుడు ఎక్కువగా థ్రాటిల్ అవుతుంది కదా, ఆ టైంలో నేను టెంపరేచర్స్ కూడా టెస్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కోల్డ్ సినారియోస్ లో ఇది అప్ టు 45-50 డిగ్రీ సెల్సియస్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. జనరల్ గా ల్యాప్టాప్స్ అన్నిటిలో కూడా అప్ టు 65 డిగ్రీ సెల్సియస్ దాకా కూడా మనం ఓకే కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇవన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ కాంపాక్ట్ గా ఉంటాయి కాబట్టి సో ఎక్కువ పవర్ కన్సంప్షన్ చేస్తూ అలాగే ఎక్కువ థర్మల్స్ ను కూడా మనకు అవుట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్కోర్స్ కి ఆ టెంపరేచర్స్ ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఆ బడ్జెట్ కి అది వర్త్ అని నేను అంటాను. ముఖ్యంగా నాకు ఇందులో బాగా నచ్చినటువంటి ఫీచర్ ఏంటి అంటే ఇందులో లిడ్ ఓపెన్ చేయగానే దీని యాంగిల్ ఉంటుంది సరే, ఇదైతే కూల్ అనిపించింది. ఎయిర్ ఇంటేక్ కావచ్చు అలాగే హీట్ ఎగ్జాస్ట్ కావచ్చు మరింత బెటర్ వేతో మన ముందు తీసుకుని రావడం జరిగింది. దీంతో పాటు 180 డిగ్రీస్ కి సంబంధించినటువంటి స్క్రీన్ ఓపెనింగ్ ఏదైతే ఉందో అది కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే ఒకవేళ మీ బడ్జెట్ కనుక అరౌండ్ 60,000 ప్లస్ చూస్తున్నారు, ఒక మంచి ల్యాప్టాప్ మీ కాలేజ్ సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, రెగ్యులర్ యూసేజ్ కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ కోడింగ్ కావచ్చు, సో అది కూడా డెల్ అంటే ఒక ట్రస్టెడ్ బ్రాండ్ ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ యూ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.